హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా వదిని మీరు అడుగుతున్నారు కదా, ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి మీకోసం. అయితే సంతోషంగా చేయాలా బాధగా చేయాలా అర్థం కావట్లేదు. మేమైతే ఇలా హాస్పిటల్కి వచ్చింది. మా వదినికి ఏమో 7 or 8 ఉందంట % మాత్రమే బ్లడ్. మా వదినకేమో బేబీ గ్రోత్ అయ్యేసరికి ఉమ్మనీరు ఉండేసరికి ఆపరేషన్ అంటున్నారు, ఇలా ఎమర్జెన్సీ అంటున్నారు. బ్లడ్ కూడా కావాలంటున్నారు. బ్లడ్ ఉంటేనే చేస్తాము, బ్లడ్ లేకపోతే బేబీ సేఫ్ అయినా తల్లి సేఫ్ కాదేమో అని అంటున్నారు. బ్లడ్ అయితే ఉండాలంటున్నారు. మాకైతే అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ అయితే చాలా అవసరం అండి. మేమేమో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. ఈ తారీఖు వచ్చేసి 16, అలానే మంగళవారం 2026. ఈరోజే రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. వీడియో కూడా ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ కావాలండి. ఒంగోలులో మీకు తెలిసిన వాళ్ళు కానీ బ్లడ్ బ్యాంక్ నుంచి కానీ ఎమర్జెన్సీగా వచ్చి తట్టు చూడండి. మేము ఎన్ని కనుక్కున్నా కానీ ఏదో ఒకటి చూస్తున్నారు. ప్రస్తుతానికి ఒకటైతే చేస్తున్నాము, బ్యాంక్ నుంచి అయితే బ్లడ్ తెప్పియాలని ట్రై చేస్తున్నాము. ఫామ్ కూడా ఫిల్ చేసాము. అది అయిద్దో అవదో చెప్పలేమండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము, చాలా సపోర్ట్ చేయండి. మా వదిన అయితే ఏడుస్తుందనమాట, నొప్పి అని చెప్పి. మేమేమో ఇయ్యాలే కదా వచ్చింది, జాయిన్ అయ్యి 2 days అయింది. నేను ప్రెగ్నెంట్ కదా రాకూడదు అని అన్నారు. కానీ మా వదిన చూడాలని పట్టుదలతో నేనైతే వచ్చేసాను. తీరా వచ్చిన తర్వాత ఇలా చదువుతారని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ కానుపు కదా, అది కాక ఇంకా మా వదిన చాలా బాధపడుతుంది, అది కాక ఏడుస్తూ ఉందన్నమాట. మీ సపోర్ట్ అవసరం అండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు అవసరం అండి. ఒంగోలులో ఉన్నాము. మీకు తెలిసిన బ్లడ్ బ్యాంక్ నుంచి కానీ లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటే కానీ ఖచ్చితంగా బ్లడ్ చాలా అవసరం అండి. మా వదిన చాలా బాధగా దిగులుగా తిరుగుతూ ఉంది. ఒక పక్క పెయిన్ అంటుంది, ఒక పక్క వాళ్ళు బ్లడ్ లేనిది ఏం చేయలేమంటున్నారు.